ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లాను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ప్రేమను వల్లరా, యేసు రక్తంతో కడగబడిన మనము, సంఘంలో నడుచుకుంటున్న మనము, దేవుని వాక్యమును చదివి ధ్యానించి బోధించి ప్రకటించే వారమైన మనము కలిగి ఉండవలసిన ప్రాథమికమైన మొట్టమొదటి లక్ష్యం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా పాపంతో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళమే. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను కనికరించి నన్ను కరుణించి కడిగి నీ శిలువ రక్తంతో పవిత్రపరచమని బతిమాలి పరిశుద్ధపరచబడి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి సంఘములో ఆరాధికులుగా బలలో చేవేసే వారంగా పరిచర్య కొనసాగించే వారమైన మనము మన పాపాలు క్షమించబడే విషయంలో మనం ఎట్లా ప్రవర్తించినామో ఇది చూడాలి. మనం వచ్చి యేసు ప్రభు దగ్గర నా పాపాలు క్షమించు అని అడిగిన మనమే మనకు ఒక పని చెప్తున్నాడు ప్రభు. అదే రీతిగా మన పాపాలు క్షమించబడాలంటే ఆయన క్షమిస్తాడు. అదే తరుణంలో ఒక పని చెప్పినాడు. అదే ఏమనంటే 25వ వచనంలో, మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల, ఏమంట, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా. మనకు ఎవరితోనైనా విరోధం ఉంటే, మనకు ఎవరి మీద కోపం ఉంటుంది, పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, మనల్ని ఎవరో ఏదో రకంగా హింసించి నిందించి గౌరవపరిచి అన్ని విషయాల్లో మనల్ని ఇబ్బందులకు గురి చేసే వాళ్ళ పక్షమున మనము విరోధం పెట్టుకొని ఉంటాం. అయితే విరోధం ఒకరి మీదనే ఏముండదు, కానీ చాలామంది మీద ఉంటుంది. అది సంఘంలో ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు. అయితే ఏమంటున్నాడు ప్రభు, మీ పాపాలు క్షమించబడాలని ప్రతిసారి అడుగుతున్నప్పుడు, మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఏం చేయాలంట, మనకి ఎవరెవరి మీద అయితే విరోధం ఉందో వారిని క్షమించేది నేర్చుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎంత చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటున్నాడు. మనం వారిని క్షమించకుండా అట్నే కొనసాగుతుంటాం. ఏం లేన్లు ఎవరి మీద పగ పెట్టుకొని, ఎవరి మీద ద్వేషం పెట్టుకొని మనం సంవత్సరాలుగా బలలో పాల్గొంటాం, సువార్త చేస్తాం, బోధ చేస్తాం, సేవ చేస్తాం. ఆ పగ అట్నే ఉంటుంది. మనం ఎట్లా పరలోకం పోగలుగుతాం? మన తండ్రి, మన పరలోక తండ్రి ఎట్లా క్షమించగలుగుతాడు? అప్పుడు అదే అంటున్నాడు, ఏమనంటే, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించు. మన పాపములు క్షమించబడాలి అనే ఆశ మనకు ఉంది కదా. క్షమించబడ్డాలని చెప్పుకునే మనము ఇతరులను, మనకు ఎవరి మీద విరోధం ఉందో వారిని క్షమించలేకపోతే మన పాపములు క్షమించబడలేవు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చిన్న విషయం, సున్నితమైన విషయం. కానీ అంటే దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ నువ్వు గిన కలిగి ఉండాలి, నువ్వు గిన క్షమించాలి అని మనందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎన్ని దినాలైంది ఎవరెవరి మీద పగబెట్టుకొని, ఎన్ని సంవత్సరాల నుంచి పగబెట్టుకొని ఉన్నాం? వీలైతే క్షమించేసేయి, పోయి మాట్లాడు, సమాధానపడు, ప్రేమ చూపించు. వారు ఒప్పుకోకపోయినా నువ్వు ఒక మెట్టు తగ్గిన యేసుక్రీస్తు ప్రభు పరలోకం వదులుకొని వచ్చినాడు, ఆయన దిగినాడు మన కొరకు. మనం కూడా దిగి తగ్గి వారితో సమాధాన పడాలి. ఎందుకంటే వారి మీద మనం పగ పెట్టుకుంటే మన పాపాలు పోతలేవు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళతో పగ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అంటే మనం ఏం నష్టపోమేమో. కానీ యేసు ప్రభుకు శత్రువులమైతే, యేసు ప్రభు మన పాపాలు క్షమించకపోతే నిత్యరాజ్యం కోల్పోతాం. ఇంత చిన్న లాజిక్ మనం మర్చిపోయి చాలా రోజులుగా బతుకుతున్నాం. మనము ద్వేషిస్తున్న వారిని క్షమించకపోతే యేసు ప్రభు మన పాపాలు క్షమించాడు. మనం ఇతరులను క్షమించకపోతే పెద్ద నష్టం జరగదు, కానీ యేసు ప్రభు క్షమించకపోతే మనము పరలోకం కోల్పోతాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకొని క్షమాపణ అనుభవంతో అనేకులను క్షమించి ప్రభు మార్గంలో నడుద్దాం, ప్రభు చిత్తంలో జీవిద్దాం. దేవుడి మాట దించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రం. నమ్మకమైన దేవా, నిజమే అనేక సార్లు అందరి మీద పగబెట్టుకొని
ద్వేషం పెట్టుకొని దూరంగా ఉండి వాళ్ళ పరిచర్య వాళ్ళకు మా పరిచర్య మాకని జీవిస్తున్న దౌర్భాగ్యత వ్యర్థత నామాల ఉంది. దయతో క్షమించి నీవు చెప్పిన ప్రకారం క్షమించి సమాధానపడి ప్రేమ కలిగి జీవించిన కృపనీయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.